అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ జోన్ 2-వీలర్ కార్ ఎలక్ట్రికల్ ఏవీ ఛార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో. సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద, 44వ జాతీయ రహదారి పక్కన, నాగపూర్ రోడ్డు, సుద్దపల్లి, డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. భూపతి రెడ్డి విలేకరులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కేటీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఫార్ములా ఈ రేసులో చాలా కుంభకోణాలు జరిగాయి. అవినీతి కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు పంపుతాం అని అన్నారు. రైతు భరోసా 12,000 ఇవ్వడం దేశంలోనే చారిత్రాత్మకమని, కేసీఆర్ చేసిన అప్పులు, ఆర్థిక పరిస్థితి వల్లే రైతు భరోసా 12,000 కుదించామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గు లేకుండా హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు దయ్యాలు వేదాలు వంచినట్లు ఉందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నేతలను జోకర్లుగా చూస్తున్నారు అన్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతానని, కేటీఆర్ ఎప్పుడెప్పుడు జైలుకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. గ్రామ స్థాయిలో మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కేసీఆర్ బిడ్డలు భయపడా ఏం ఘనకార్యం చేసిరా? దేశాన్ని దోసుకొని ఆడవాళ్ళు లిక్కర్ అమ్ముతారా? లిక్కర్ అమ్మినందుకు జైలు కోరి ఇంకా సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ఇంకా పిడికిలెత్తి ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు, భగత్ సింగ్ లాగా ప్రాణం అర్పించినట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే అలా కుటుంబానికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఇవాళ కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి. అదొక సామెత ఉన్నది, భక్త ప్రహ్లాదల సామెత కాదు, ఒక పాట, పద్యం. ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడని భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశపుని చెప్తాడనమాట విష్ణు గురించి. అలాంటిది వీళ్ళ అరాచకాలు, వీళ్ళ దోపిడీ దేంట్లో చూసినా ఉన్నది. ఇప్పుడు ఏ గుట్లో పెట్టినా అప్పే. వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు 4 ఫార్ములాలు పెట్టుకొని. ఏమంటారంటే ఇంత చక్కటి కార్యక్రమాలు ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాస్వామ్యంలో, మరి వాళ్ళ పేదవారికి అందరు కూడా ఇంత చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా విమర్శించడము, అది కూడా అడ్డు అదుపు లేకుండా, మరి పద్ధతి లేకుండా గతం మర్చిపోయి మాట్లాడడం అన్నది మరి అది అది ఇలాంటి పద్ధతులు టీఆర్ఎస్ వాళ్ళు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ప్రజలలో స్పందన లేదు. మీరు చూసి మన కవిత నిజామాబాద్కి వస్తే ఎన్ని తంటాలు పడ్డారు, ఎన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మందిని. సెల్ఫ్ డబ్బాలు పట్టుకొని, అంటే మంది వస్తలేరు, ఇలా నమ్ముతలేరు వాళ్ళని. మొన్నదాకానేమో మీరు రైతు భరోసా ఇస్తలేరు అన్నట్టు. ఇవాళ మేము ఇస్తామయ్యా బాబు, మీకంటే ఎక్కువ ఇస్తాం, మీరు 10,000 ఇచ్చి 12,000 ఇస్తాం అంటేనేమో లేదు ఇట్లా అన్నీ అది ఉన్నది ఇది ఉన్నది. పొలం పండిన వాళ్ళకు కూడా, రోడ్లకు కూడా, లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలంటాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లుంది. ఈ కౌలు రైతు సంగతి ఏంది, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక కమిటీ చేస్తాం. కమిటీ చేస్తే దాంట్లో కొన్ని సత్యాలు తేలిందంటే, ఈ 2003 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు 3 సంవత్సరాలలో దగ్గర 21,000 కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైంది. ఎంత? 21,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి వ్యవసాయేతర భూములకు వాళ్ళు రైతు బంధు ఇచ్చారు. సో దాని కొరకు కమిటీ వేసి, ఇలా కమిటీ వచ్చిన తర్వాత కమిటీ యొక్క సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే ఏంటంటే, రైతు భరోసా మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలలో చెప్పినామో, ఈ రైతు భరోసాను అందరి రైతులకు షరతులు లేకుండా ఎన్ని ఎకరాలన్నా ఉండని పంట పండించే రైతుకు మేము రైతు భరోసా 12,000 కాడికి సంవత్సరం కాడికి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇదొక చరిత్ర. దాని మీద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పినాము, కాళేశ్వరం మీద చెప్పినాము, మొత్తం మీద అంటే ఒక చార్జ్ షీట్ లాగా మనము
పెట్టుకుంటే ఎన్నో చూసినా కానీ అప్పులే ఉన్నాయి గతంలో ప్రభుత్వం చేసినాయి. దగ్గర దగ్గర 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం మరి ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. మరి గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే ప్రజలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఎన్ని కష్టాలైనా అని చెప్పి ఈరోజు పైసా కూడబెట్టి ప్రతి పేదవానికి మరి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అగ్రికల్చర్, ఒకవైపు విద్యా నిరుద్యోగ సమస్య కూడా మనం తీర్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది చాలా చెప్పుకోదగ్గ విజయాలు ఒక 1 ఇయర్లో. పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని. మేము అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కింద 2018లో కానీ 2023లో కానీ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని ముందుకు పెట్టుకుందాం రండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు, ఎవరికైనా ఇచ్చిరా? 3 ఎకరాల పొలం అన్నారు, ఏ దళితునికన్నా వచ్చిందా? మరి పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? అసలు మొత్తం ప్రజలను మోసం చేసి మొత్తం అవినీతిమయమై తెలంగాణను దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి మీరు ఇవాళ కేసీఆర్ కుటుంబము కాంగ్రెస్ మీద మాట్లాడడం అన్నది చాలా, అంటే వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీద మాట్లాడుతున్నారు అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎజెండా కట్టుబడి ఉన్నాం. ఇవాళ బీసీ కులాలను చేసినాం. తప్పకుండా కోర్టు పరిమితులు అడ్డంకులు ఏమీ లేకపోతే మేము చెప్పిన కాడికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ప్రజలు ఎవరైనా వాళ్ళని జోకర్లాగా చూస్తున్నారు. ఇక కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి మొత్తం కుట్రలు, ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలా, ఎమ్మెల్యేని ఎట్లా కొనాలా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, కాళేశ్వరం కట్టిరు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే ఎవడైనా ఒక పని చేస్తే నేను చేసినాను గట్టిగా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినాం అనుకో, ఏం చేస్తాను, మా నాన్న కట్టించిందంటారు, లేకుంటే నేను కట్టినా అంటారు, గౌరవంగా చెప్పుకుంటారు. ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని మరి కాళేశ్వరం ఎవరు కట్టిరు అంటే మేము కాదు ఇంజనీర్లు కట్టిరు అంటూ, మేము కాదు ఇంజనీర్లు కట్టిరు అంటుండ్రు. మొన్నదాకానేమో కాళేశ్వరం పేరు మీద టూరిజం పేరు మీద బస్సులను దింపిరు, ఇవాళ కూలిపోగానే మేము కాదంటున్నాం. అంటే వాళ్ళు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పారంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. తీరా చూస్తే అలా 30,000 ఎకరాలు కూడా రాలే. కాకపోతే 1,00,000 పైచీలకు ధనం దుర్వినియోగమైంది. ఇవాళ 3 ప్రాజెక్టులు సుందిల్ల కానీ అన్నారం కానీ మన లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర 3 బ్యారేజ్లలో ఒక చుక్క నీరు లేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇలా దీన్ని డ్యామ్లో నీళ్లు పెడితే డ్యామ్ కుట్టుకపోతుంది, కూలిపోతుంది, మీరు పెట్టద్దు అన్నారు. అక్కడ నుండి ఒక చుక్క నీళ్లు రాకుండా గతంలో మీరు చూసింది అలా మొత్తం తెలంగాణలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసినాం. ఇది ఒక రికార్డు. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ వరి ఉత్పత్తిలో ఉన్నది. మరి పోనీ కాళేశ్వరం వెనకాలకి వెళ్ళి ఒక చుక్క నీరు వచ్చిందంటే ఒక చుక్క నీరు రాలే, మన నీళ్ళే పెట్టలే అన్న. అంటే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో మీరు చూడండి. ఇవాళ ఏదో ఒకటిగా అంటే ఇప్పుడు లాస్ట్ టైము కొన్ని 29-30 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు వచ్చేసరికి మొత్తం డిపాజిట్లు పోయేసరికి మరి ఉనికిని కోల్పోతామని ఏదో ఒకటి పెట్టుకొని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. కానీ ప్రజలలో స్పందన లేదు, నవ్వుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాట మొన్నదాకానేమో నేను జైలుకి పోతా ప్రజల కొరకు, ఆయన ఒక 6 సెన్స్ తెలిసినట్టున్నది. నేను చేసిన అవకతవకలు మొత్తం ఫార్ములా 1లో కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కానీ వాళ్ళు చేసినది ఒకటి కాదు. ఇప్పుడు గొర్రెలలో స్కామే, చేపలలో స్కామే. అయితే జైలుకి పోతానే నన్ను బాగా అంటే తెలిసిపోయింది. దాని కొరకు ఏమంటున్నారంటే నేను ప్రజల కొరకు జైలుకి పోతా. ఆయన కొరకు చెప్పారంటే సెక్రటరీ గోల కొట్టేస్తే మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతుందని కేసీఆర్ చెప్తే సెక్రటరీ గోల కొట్టినట్టు ఈయన జైలుకి పోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు చెప్పినట్టు. జైలుకి పోతా అని ఖుషి అవుతున్నాడు అని చెప్పి మరి ఎంక్వైరీ పెట్టి అరెస్ట్ అయిందా బాబు అంటే మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. మరి నువ్వు తప్పు అయినప్పుడు ఎందుకు స్టే తెచ్చుకున్నావు?